స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మలాకీ గ్రంథం, పాత నిబంధన చిట్ట చివరి గ్రంథమైనటువంటి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాణి సబ్బు వంటివాడు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆ మెచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి ప్రార్థనలో ఏకీభవించి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, శివాధిపతి అయిన మా యేసయ్య, మీకు వందనాలు. గడిచిన వారు మొదలుకుని నేటి వరకు మమ్మల్ని అందరినీ ప్రభువా మీకు సజీవుల హస్తములో కాపాడి భద్రపరిచి నేటి దినమున ఈ పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా చేరిన సంఘముతో, సమాజంతో మీరు మాట్లాడండి. ఏదో హఠావుడిగా నీ సన్నిధికి వచ్చి అయ్యా మేము వెళ్ళిపోయేది కాదు ప్రభువా, ఎందుకు మేము వచ్చాము, ఎందుకు రావాలో, ఎందుకు ఇక్కడ ఉన్నామో ప్రతి దానిని తండ్రి స్పష్టముగా తేటగా గుర్తించి గ్రహించి అనుసరించడానికి జ్ఞాన వివేకము కలిగినటువంటి హృదయమును నాకును మాకును అనుగ్రహించండి. నీ వాక్యము ద్వారా సరైన మారు మనసు పశ్చాత్తాపడి నిత్యజీవము కొరకైన నీ ఆహారములో యోగ్యులుగా పాలుపంపులు పొందినట్లుగా కృపణీయమని నీ దాసుడును నీ హస్తాలకు అప్పగించుకుని నీ శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి అపవాదికి భంగము కలుగునట్లుగా, నీ ప్రజలకు మేలు కలుగునట్లుగా, మీ నామమునకు మహిమ కలుగునట్లుగా నీవే దిగి వచ్చి మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం ఇచ్చిన ప్రజలకి ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మంచిది, చాలా సమయం అయింది కనుక త్వరగా మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలకును దేవుని చేత ఏర్పాటు నొందినటువంటి సంఘమునకును ఆశీర్వాదకరమైనటువంటి సంగతి వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యం మీద మీరు దృష్టి పెట్టకపోతే మీకు వాక్యం అర్థం కాదు, ఎందుకు ఉన్నారో అర్థం కాదు. వాళ్ళలో పాల్పొంపులు పొందడం వల్ల మీకు ఎటువంటి ఆశీర్వాదం కూడా రానే రాదు అసలు. ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రభు శరీర రక్తంలో పాలుపొంపులు పొందడం అంటే ఏదో 4 మాటలు 4 ముక్కలు వినేసి కళ్ళు మూసుకుని మనం తినేసేది కాదు. దానివల్ల మీకు ఏ మాత్రం రాదు జీవము, పైగా శాపమే వస్తుందని చెప్పింది బైబిల్. కాబట్టి పక్కవారి మీదకు నీ దృష్టి కాదు, దేవుని యొక్క వాక్యం మీద నీ దృష్టి, నీ మనసు, నీ ఆలోచన ఉండాలి. హల్లెలూయా. సో దేవుడు వచ్చేటువంటి ఒక దినము ఉన్నది. అంశాన్ని బట్టి చెప్తున్నా, ప్రస్తుత దినాలలో ఎవరైనా క్రైస్తవని లేదు, హిందువులని లేదు, ముస్లిం అని లేదు, ఎవరని లేదు, కానీ దేవుడు అనేటువంటి ఒక టాపిక్ కోసం మాట్లాడుకోవడం ఇష్టం లేదు ప్రజలకి, జనులకి. ఏ టాపిక్ అయినా మాట్లాడుకుంటాం, నీకు అవసరమైనా అవసరం కాకపోయినా ఏ టాపిక్ అయినా మాట్లాడతాం. కానీ దేవుడు అనేటువంటి ఆ టాపిక్ దగ్గరికి వచ్చేసరికి జనులకి మాట్లాడుకోవడం ఇష్టం లేదు. ఎందుకో మరి అంటే మానవుని జీవితంలో దేవునికి సరైనటువంటి స్థానము తీసే బాబు. లేకపోతే అది ఉంది కదా, ఛార్జింగ్ తీసి అది ఆఫ్ చేసి ఆన్ చేయి. ఫుల్ ఛార్జే పెట్టాను, అది బూస్టింగ్ అన్నారని ఆగాం. హల్లెలూయా, స్తోత్రం. మానవ జీవితాలలో దేవునికి సరైనటువంటి స్థానం లేదు. అందులో క్రైస్తవులైన మనం కూడా ఉన్నాం. ఇది చాలా బాగా నేను చెప్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా స్వర్గం నరకం అనేటువంటి టాపిక్ దగ్గరికి వచ్చేసరికి ఏమని మాట్లాడతారు సమాజం ప్రజలందరూ అంటే సింపుల్గా
స్వర్గం నరకం నువ్వు ఉన్నదని చూసి వచ్చావా అంటారు పెద్ద పండితుల్లాగా. రండి నేను చూపెడతాను మీకు, స్వర్గం నరకం ఉన్నదా లేదా ఏంటో మాట్లాడుకుందాం రండి ఎవరైనా సరే. అంటే ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము, ఈజీగా మాట్లాడేస్తారు కదా. అంటే నువ్వు ఎన్ని గ్రంథాలు చదివావు, ఏ గ్రంథాలు చదివావు నువ్వు? నా ఇంట్లో ప్రస్తుతము పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానం ఉంది, భగవద్గీత ఉంది, ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది. ఎన్ని గ్రంథాలు చదివాను, వేద సాహిత్యం చదివాను, ఐదవ పురాణాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను. ఏంటి ఏ మత గ్రంథం పేజీ కూడా తెలియదు, లోపల ఏముందో తెలియదు, అది ఎవరు రాశారు, అందులో ఏముందో ఏ టాపిక్ కూడా తెలియదు. కానీ విచిత్రం ఏంటంటే స్వర్గం నరకుందో నువ్వు చూసొచ్చావని ఎటకారమాట. అలా మాట్లాడుకున్నామని చూసి నాకు చాలా జాలి వేస్తుంది. నాకు అరే చాలా చిన్న పిల్లల మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. అసలు చూసొచ్చావు అనడానికి నువ్వే గ్రంథాన్ని చదవవు అసలు. ఐదవ పురాణములో ఏంటి గరుడు పురాణం అనేటువంటి పురాణంలో, లేదా అష్టాదశ పురాణాలు 18 పురాణాలలో ఒక పురాణమైన గరుడు పురాణంలో నరకం అనేది రాయబడి ఉంది. ఖురాన్ షరీఫ్లో దోచక్ అంటే నరకలోకం ఉన్నదని రాయబడి ఉంది. బైబిల్ నరకం ఉన్నదని రాయి. ఇన్ని ప్రముఖ మత గ్రంథాలలో నరకం కోసం స్పష్టంగా రాయబడి ఉంటే ఎలాంటి టాపిక్? స్వర్గం నరకం ఉందని చూసి వచ్చేవాడు. సినిమా కాదు బాబు, చూసి రావడానికి, పార్కు కాదు, విహారయాత్ర కాదు, అది చూసేవాడు మళ్ళీ తిరిగి రాడు. కావాలని ఆశగా ఉంటే చూడండి వెళ్ళి, మళ్ళా రావడానికి ఉండదు. అందుకే రాయబడినటువంటి గ్రంథాలలో అసలు ఏమని రాయబడి ఉంది? ఇన్ని మత గ్రంథాలు, ఇన్ని మతాలు ఎలా వచ్చాయి భూమి మీదకి? ఎంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు? అదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని, ఒక్కొక్కరిని ఇష్టపడుతున్నారు ఏంటి? మనం అందరం ఒకటే కదా, అదే ఆకాశం కింద, అదే భూమి కింద, అవే నీళ్లు తాగుతూ, అదే ఆహారం తింటాం. కానీ అన్నీ ఒకటే అయినప్పుడు మనుషులు కలిగినటువంటి దాన్ని, కలిగి ఉండవలసినటువంటి దానిని ఒక్కొక్కరు ఒకటి ఎందుకు కలుగుతున్నారని ఒక ప్రశ్న పుట్టింది నా హృదయంలో. ప్రశ్నలు వచ్చినటువంటి వారు ఆ ప్రశ్నకి సమాధానాన్ని వెతకాలి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. బృహదరణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్కి మహర్షి చేసినటువంటి ప్రార్థన నన్ను తాడేపల్లి గూడులో చెప్పాను. ఆ మహర్షికి కలిగిన ప్రశ్న ఏంటి అంటే, ఐదవ సోదరులు కూడా ఆయన్ని ఫాలో అవ్వండి, బైబిల్ని ఫాలో అవ్వద్దు, పాస్టర్ని ఫాలో అవ్వద్దు. ఐదవ పండితులు సోదరులు, అమ్మ పిల్లలు దయచేసి మీరు శ్రద్ధగా ఉండాలి. స్వామీజీని ఫాలో అవ్వండి, మంచిది. పాస్టర్ని ఫాలో అవ్వద్దు దయచేసి, బైబిల్ని ఫాలో అవ్వద్దు. ఆ మహర్షి చెప్పినటువంటి ప్రార్థనను ఫాలో అవ్వండి. తమసో మా జ్యోతిర్గమయ్య, అసతో మా సద్గమయ్య, మృక్షో మా అమృతంగమయ్య అని మహర్షి ప్రార్థన చేశాడు. ఇది బైబిల్ పాస్టర్ చేసిన ప్రార్థన కాదు, ఇది బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థన కూడా కాదు. మరి కానప్పుడు ఆ మహర్షి చేసినటువంటి ఈ ప్రార్థనకు సమాధానాన్ని సోదరులు తెలుసుకుంటే బాగుంటది కదా. హల్లెలూయా. ఆ ప్రార్థనకు సమాధానం తెలుసుకోవాలి. ఇది బైబిల్ లాంగ్వేజ్ కాదు కదా. తమసో మా జ్యోతిర్గమయ్య, అసతో మా సద్గమయ్య, మృషో మా అమృతంగమయ్య. ఓ భగవంతుడా, ఓ పరమాత్ముడా, మేము చీకటి అనేటువంటి ఒక పాపములో ఉన్నాం, వెలుగెత్తుకు రాకుండా అపవిత్రమైనటువంటి దానిలో మేము చిక్కుబడి ఉన్నాం, మాకు వెలుగు కావాలి ఓ జ్యోతిర్మయుడు అని అదే ప్రార్థన చేయండి అందరూ యథార్థంగా. అసతో మా సద్గమయ్య, మేము అసత్యంలో ఉన్నాము, నిజము కాని దానిని మేము నమ్ముతున్నాం, నిజం మాకు కావాలని ప్రార్థన చేశాడు మహర్షి. మహర్షి చేసిన ప్రార్థన పాస్టర్గా నాకెందుకండి అంటే, మహర్షి చేసిన, పాస్టర్ చేసిన, ముస్లిం పండితులు చేసిన మంచిది చేసినప్పుడు, న్యాయమైనది చేసినప్పుడు, అది మానవ జాతికి అవసరమైనప్పుడు దాన్ని ప్రతి ఒక్కరూ కులము మతం అనే భేదం లేకుండా తీసుకుని పాటించాలి. హల్లెలూయా. అందుకనే ఆ మహర్షి చేసినటువంటి ప్రార్థనకు ఏంటి, వేద ఋషులు చేసినటువంటి ప్రార్థనకు ఒక భక్తుడు పాడినటువంటి పాట. హల్లెలూయా. తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా.
అసతోమా సద్గమయా అని అనాద నుండి నినాదమొస్తు వస్తున్నా. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. సమసోమా జ్యోతిర్గమయా నేనే లోకానికి వెలుగై ఉన్నానని, నేనే మార్గం సత్యం జీవమని ఎంచి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా. ఎంచి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా. తమసోమా జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా. అసతోమా సద్గమయా అని అనాద నుండి నినాదమిస్తూ వస్తున్నా. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. హల్లెలూయా. మహర్షుల కంటే పండితుల మాట మాట్లాడేసుకునేవాళ్ళు. ఏ గ్రంథం ఎవరు రాశారో తెలియదు, అట్ట తెలియదు, స్వర్గం లేదు, నరకం లేదు, దేవుడు లేడు అని మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి? హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు లేకుండా ఈ భూమి ఆకాశములు కలగలేదు, మనము కలగలేదు, మనం వాడుకునే ఏవి కూడా కలగలే. మానవునికి జ్ఞానమును దేవుడిచ్చి నువ్వు ఇది కలిగే వ్యక్తిగా, ఇది చేసే వ్యక్తిగా ఉండాలని అనుకున్నారు. అవసరాన్ని బట్టి మీకు మాట చెప్తాను. ఒక వ్యక్తికి నిజంగా దేవుడు ఉంటే, దేవుడు ఉన్నాడా నేను ఒప్పుకోను. ఒకవేళ దేవుడు ఉంటే ఒకరిని భేదవారిగా, ఒకరిని గొప్పవాళ్ళుగా, ఒకరిని ఆరోగ్యవంతులుగా, ఒకరిని అనారోగ్యంతులు, ఒకరిని అందంగా, ఒకరిని అందహీనంగా, ఒకరికి అన్ని అవయవాలు ఉండి కొంతమందికి అవయవాలు లేనట్లుగా, కొంతమందికి కళ్ళుండి కొంతమందికి కళ్ళు లేనట్లుగా, ఇలాగా ఎందుకు చేయబడ్డారు? దేవుడు ఉంటే ఇలాగ ఎందుకు చేశాడు? ఒకవేళ దేవుడు ఉంటాడు మనుషుడు ఎందుకు అవుతాడు? ఇలాగా సమాజంలో అనేకులకి అనేక రకాల ప్రశ్నలు కలిగే. నేను చెప్తున్నాను, యథార్థంగా, న్యాయంగా, ధర్మముగా నీ హృదయంలో ఏ ప్రశ్న అయితే కలిగిందో రండి, నేను చెప్తాను ఆ ఆన్సర్. ఏ ప్రశ్న అయితే మీరు కలిగి ఉన్నారో దానికి ఆన్సర్ నేను చెప్తాను రండి. అంటే సరైన ప్రశ్న హృదయంలో రాదు. ఒకవేళ వచ్చినా కానీ దానికి ఆన్సర్ తీసుకోవాలని లేదు. ఒకవేళ వినబడుతున్న సంగతుల గురించి నిజమేనా, ఇది న్యాయమేనా, లేకపోతే ఇది మంచిది కాదా అని తెలుసుకోవాలన్న మనసు కూడా లేదు. అంటే ఇష్టం వచ్చినట్లు బ్రతికేడు, దేవుడు లేడు అనుకోవడమా? కాబట్టి ఒక వ్యక్తికి అనిపించింది అంటే ఏంటంట, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఎలా ఉండాలో తెలుసా? అంటే కొంతమంది సృష్టికర్తలు వీళ్ళేమాట, అందరినీ కోటీశ్వర్లు చేసేయాలట. దేవుడు అనేవాడు ఉంటే ఏం చేయాలి? మొత్తం అందరినీ కోటీశ్వర్లు చేసేయాలి. కనీసం ఎంతో ఒక్కొక్కరికి కనీసం ఒక 100 కోట్ల ఆస్తి కలిగిన వ్యక్తిగా చేసేయాలట. బాగుంది కదా? ఇలా చెప్పండి, బాగుందా లేదా? ప్రతి ఒక్కరిని కూడా కోటీశ్వరునిగా దేవుడు పుట్టించి కనీసం తక్కువలో మనిషికి ఒక 100 కోట్లు ఉండేటువంటి వ్యక్తిగా దేవుడు అందరినీ చేశాడు అనుకున్నాం. బాగుందా? ఆడోళ్ళకి పిన్నిసులు కావాలి, నల్ల పూసల తాడు కావాలి, క్లిప్పులు కావాలి. పూసలని అమ్ముకునేవాడు వస్తుందా? ఇంటింటికి 100 కోట్లు ఆడుకుంటే చింతపండు అని వస్తాడా? ఉప్పు అని వస్తాడా? 100 కోట్లు ఉంటే ఎందుకు వస్తాడండి? అంటే మనకు అతి తెలివి, తిక్క తెలివి అన్నమాట. అది ఆలోచించండి. ప్రశ్నలు బాగానే ఉంటాయి. నాకు 100 కోట్లు, అందరికీ 100 కోట్లు ఉంటే బాగానే ఉంటాయి. మరి చీపుర్లు చేటలు అమ్ముకునే వాళ్ళు నీ దగ్గరికి, నా దగ్గరికి ఎవరు వస్తారు? మరి మనం వాడుకునేటువంటి వస్తువులు ఎవరు తయారు చేయకపోతే, ఎవరు సేల్ చేయకపోతే, బైనరీ సెల్లింగ్ లేకపోతే మరి ఎలా జరుగుతుంది? 100 కోట్లతో తినేస్తావా నువ్వు? రోజుకు కాగితాన్ని, మీ ఆవిడో కాగితాన్ని, నువ్వో కాగితాన్ని, నీ పిల్లలో కాగితం తినేస్తారు గాంధీ తాతని.
దేశాన్ని కాపాడడం చంపేశారు ఆయన్ని. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆయన్ని కాగితాల్లో తినేస్తావా? మేకలు రొట్టె తినేసినట్టుగానే. మరి ఎట్లా? అర్థం కాదు. నేను అదే చెప్తున్నాను. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మానవ జ్ఞానంతో ఏదో మనకు వచ్చినటువంటి బుడబొడ బుక్కల ఆలోచనలతో అంత ఈజీగా అర్థం కాదు. హల్లెలూయా. ఒక భక్తుడే అర్థం కాలేదు, దేవుణ్ణి ప్రేమిస్తున్న భక్తుడే అర్థం కాలేదు. ఇప్పటికీ క్రైస్తవ సమాజానికి దేవుణ్ణి బాధ్యత కలిగినటువంటి సేవకులు ఎవరో, బాధ్యత లేని సేవకులు ఎవరో ఇంకా తెలియకే క్రైస్తవ సమాజంలో ఇంకా చల్లారిపోతున్నట్లుగా కూర్చున్నారు దేవుని ప్రజలు. బాధ్యత భారం లేనటువంటి వారిగా ఎందుకు రక్షణ పొందారో తెలియనట్లుగా అలాగే ఎందుకు చల్లారిపోయారు? మన ముందు ఉన్నది ఎలాంటి వారు, ఎలాంటి వ్యక్తులు, దేని కొరకు నియమబడ్డారు, గురి ఏంటో, గమ్యం ఏంటో, వారి జీవితాలలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటో ఆ వ్యక్తులను గుర్తించగలిగితే నీకు నాకు ఇంకొకరు చెప్పక్కర్లా. అనుదినము నీకు నువ్వు బోధించేసుకుంటాం. హల్లెలూయా. నీకు నువ్వు బోధించుకోవట్లేదు కాబట్టి ఇంకొకరు బోధించవలసి వస్తుంది నీకు. హల్లెలూయా. నీకు నువ్వు బోధించుకుంటే ఇంకొక విషయం చిన్నపిల్లవాళ్ళు ఎలా చెప్పవలసి వస్తున్నారు? అందుకే జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, జ్ఞానహీనులు దేవుడు ఎన్నుకున్నాడు మాట. అంటే నీకు తెలుసు అన్నీ, కానీ నువ్వు పాటించు మాట. అందుకని నీకంటే బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడట. నీకు తెలిసింది నువ్వు చేయకపోతే నీకంటే బలహీనులు దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా చేపిస్తాడట. కాబట్టి స్వర్గం నరకం ఉన్నాయా అంటే ఎలా లేదంటున్నావు రా చెప్తా నేను. ఎవరు ఏ మత గ్రంథాన్ని నమ్ముతున్నారో అదే మత గ్రంథంలో చూపెడతాను లేదని ఉన్నదని. హల్లెలూయా. టాపిక్ అయిపోయింది. నేను చెప్తున్నాను. రెండోది, ఈరోజు టాపిక్ వచ్చేసి వినాలి శ్రద్ధగా. దేవుడు నీలో ఉండాలి అంటే ఎలా? ఇది మన అంశం. అర్థమవుతుంది అందరికీ? నిద్ర వస్తుందా? హల్లెలూయా. చెప్పండి, టాపిక్ ఏంటి చెప్పాలి. మా ఎలకలు పోయి అంటే మీరు ఎలకలు అంటే దారుణంగా ఉన్నారు. ఎలకలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. కాబట్టి మీరు రావచ్చు అందరు కూడా. చెప్పండి, టాపిక్ ఏంటి? అది ఎలా అంటున్నాను నేను కూడా. ఎలా దేవుడు నీలో ఉండాలంటే ఎలా? ఏం చేస్తూ ఉంటాడు? పాస్టర్ గారికి లంచ్ పెడితే ఉంటాడా? హల్లెలూయా. ఏంటి ఒక మాట చెప్తున్నాను, సమాజంలో మీరు పాస్టర్లు పెంచడానికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అంటే ఒకటే, జీవితకాలం అంతా అలాగే అనిపించుకుంటారా? మీరు అలాగే అనిపించుకుంటారా? అలాగే బ్రతికేస్తారా? చెప్పండి. నీ దగ్గర ఉన్న దేవుడిని, నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని, నువ్వు నమ్మిన దేవుడిని చూపించాలని కసి, రోసు, మంట, భారం, బాధ్యత లేదా? ఉందా లేదా? చెప్పాలి. ఏంటి పాస్టర్ గారికి దేవుడు ఎంత బాధ్యతో రక్షణ పొందిన నీకు అంతే బాధ్యత. పాస్టర్ గారిని ఒక్కడే నరకాన్ని తప్పించాలనుకోవట్లేదు కదా దేవుడు, నిన్ను తప్పించాలనుకుంటున్నాడు కదా. మరి చెప్పండి, నువ్వు నమ్మినటువంటి దేవుడిని, ఎవరికైతే అవమానాలు, బాధలు, కష్టాలు పడుతున్నావో, నీతి వరకు ఉండాలనుకుంటున్నావో, ఆయనను నువ్వు కలిగిన వ్యక్తి అని ఈ సమాజానికి చూపించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు ఉన్నదా లేదా? మాట్లాడాలి. వాక్యం చెప్పినట్టు మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా. చెప్పాలి, ఉందా లేదా? మరి ఉంటే ఎలా, ఏం చేయాలి? అరే బాబు, నేను కూడా వస్తాను, తీసుకెళ్ళి మంచి సీటు మీద ఉన్నాను అసలే. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నీలో ఉండాలి అంటే ఎలా? అంశంలో ఉందాం, అది ఆలోచిస్తూ ఉందాం. ఇప్పుడు ఫిజికల్ టాపిక్లోకి వద్దాం. ఓకే, ఒక మనిషి నీతో ఉండాలంటే ఎలా? నన్ను చాలా మంది నాతో ఉండు నాతో ఆడుకోవడానికి వస్తావా అన్నారా? వస్తాను, ఎవరితోటైనా వస్తాను అన్నాను. నేను ఆట కూడా న్యాయంగానే ఆడేవాడిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రికెట్ లేదు నేను, నాకు సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. హెల్త్ ఇష్యూ అయినా సరే నాకున్న గురితో నేను వెళ్ళాను అందులోకి. ఏంటి, నేను అవుట్ అయ్యాను అనుకో, సపోజ్ ఆ విషయం అవతల తెలియపోయినా సరే అవుట్ అయ్యానని వెళ్ళిపోయేవాడు. నేను నా ఆట కూడా న్యాయంగానే ఆడాను. నేను ఎప్పుడు కూడా అధర్మంగా ఎప్పుడు కూడా నేను ఆడలే. నాకు వచ్చిన ప్రైజెస్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా న్యాయంగానే వచ్చాయి. అన్యాయంగా ఎవరిదే లాక్కోలే. హల్లెలూయా. కొన్నిసార్లు అవుట్ అయినట్టు అవతలకి తెలియదు, అలా అవుతాం. వికెట్ తన్నేసుకోవడం, అది అలా చూడకపోవడం, రకరకాలుగా ఉంటాయి. న్యాయంగా అవుట్ అయిపోతే అవుట్ అయినా వెళ్ళిపోయినా. అంటే ఇప్పుడు ఒక జీవితంలో ఉన్న మానవ జాతి కూడా, అమ్మ ఎవరు దయచేసి నిద్రపోవద్దు. అందుకే ఒక్క అనేది దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఒక్కలో నిద్రపోతారు ఎవరన్నా?
అంతే, ఒక్క కూడా మనకు అవసరమే. హల్లెలూయా. ఒక మంచి వ్యక్తి, న్యాయాన్ని యథార్థతను ప్రేమించే వ్యక్తిను అందరికీ వర్తిస్తుంది ఈ ప్రశ్న. అలాంటి వ్యక్తిని ఎంతమంది తమతో వండించుకోగలరు? అర్థమవుతుందా నా క్వశ్చన్? ఒక నిజాయితీ, న్యాయం, ధర్మం, సత్యం, ప్రేమ కలిగిన, మతాల కోసం చూడొద్దు, కులం కోసం చెప్పడొద్దు, మానవత్వంతో కలిసినటువంటి ఒక మంచి మనిషిని ఎవరు తమతో వండించుకోగలరు చెప్పాలి నాకు. ఎంతమంది వండించుకోగలరు అని చెప్పాలి. పోనీ చెప్పండి. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు కామెంట్ చేసుకొని, లైవ్లో ఉన్న వాళ్ళు ఒక మంచి న్యాయం, యథార్థత కలిగినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా నాతో నేను వండించుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు చేయపెట్టండి. ఏంటి ఎంతమంది చేయపెగెత్తారు? ఇంకా ఎంతమంది ఎత్తలేదు? సరే, ఎత్తిన వాళ్ళు దించండి ఇప్పుడు. ఓకే, వండించుకొని అన్న వాళ్ళు చేయపెగెత్తండి ఇప్పుడు. అది ఎత్తలేని వాళ్ళు కొంతమంది ఎత్తలేదు కదా, అంటే అడ్డు కాదు ఇటు కదా, అంటే అలాగే ఉండొద్దు కదా మనం. అదే బైబిల్ చెప్పింది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఏం చెప్తారు సార్, నువ్వు చల్లగానైనా లేవు. ఈ సీరియస్ మ్యాటర్ నేను నాట్ ఫర్ ఫన్నీ, జోక్ చేసుకోవడానికి, సమయాన్ని పొడిగించుకోవడానికి కాదు. జోకులో కూడా చాలా సీరియస్ మ్యాటర్, పశ్చాత్తాపం అన్నది ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేక నువ్వెచ్చని స్థితిలో ఉంటే ఏమన్నాడు దేవుడు? నా నోట నుండి ఉమ్మవే దేశించి అన్నాడు. నువ్వు మూసావు, మళ్ళీ తెచ్చుకుంటావు ఇంటికి? దారిలో ఎక్కడెక్కడ చూసావో మళ్ళీ తెచ్చుకుంటావా? నిన్ను అలా వదిలేస్తాడంటే దేవుడు. ఏదో అనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను ఇలాగా, టైం పాస్ కొరకు దేవుడిని నమ్మకండి, అనవసరంగా రక్షణ పొందకండి. ఇప్పటికే టైం పాస్ కొరకు చర్చకు వస్తున్నాం, అనవసరంగా రక్షణ పొందని అన్న వాళ్ళందరికీ కూడా నేను ప్రేమతో నేర్చుకుంటున్నాను. మీరు ఏ కులంలో నుంచి, ఏ మతంలో నుంచి వచ్చారో అక్కడికి హ్యాపీగా వెళ్ళి బ్రతకండి, మీకు నచ్చినట్లుగా. ఎందుకు నిన్ను నువ్వు పాడు చేసుకొని, నీ కుటుంబానికి శాపం తీసుకొని వచ్చి నీ వల్ల రక్షణ పొందవలసినటువంటి అనేకులు రక్షణకు దూరం అయిపో అటువంటి బ్రతుకొద్దు. బ్రతుకుతే దేవుడు ఉన్న వ్యక్తిగా అయినా బ్రతుకు, లేకపోతే దేవుడిని వదిలేసిన వ్యక్తిగా ఏదైనా బ్రతుకు. నామకార్థంగా, వేషధారణగా, గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ళలాగా క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులారా, క్రైస్తవ బోధకులారా, అటువంటి బ్రతకొద్దు. దయచేసి నేను చెప్తున్నాను, బ్రతుకుతే ఏదో ఒకదాని కొరకు డిసైడ్ అవ్వు. ఆ డిసైడ్ మీదే దేవుడు ఏం చేయాలో చేస్తాడు అనమాట. అటు ఇటు కాకుండా ఉంటే దేవుడు కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటాడు నీ పట్ల. హల్లెలూయా. ఏంటి, ప్రేగు లేకపోయినా, రక్తం లేకపోయినా దేవుడు ఉన్నవాడుగా నా జీవితంలో ఎందుకు ప్రత్యక్షం అయ్యాడంటే ఆయన ఉన్నవాడుగా నేను బ్రతకాను కాబట్టి. హల్లెలూయా. ఆయన ఇక్కడ నాతో ఉన్నవాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఉన్నాడని నేను బ్రతకాను కాబట్టి అలా జరిగింది. సరే, అంశాలు వస్తున్నాను. ఎందుకు చెప్తాను, ప్రసంగాలు టైం పాస్ కొరకు కాదు, వినేసి నువ్వు బాగుందో బాగా వెళ్ళిపోవడానికి కాదు. నిజంగా యథార్థవంతులు, న్యాయాన్ని, సత్యాన్ని, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు దేవుని యొక్క వాక్యాన్ని ఎద్దుకు వస్తున్నప్పుడు యథార్థ హృదయాలు చేసే పని అని చెప్పినా మార్చుకుంటారు అన్నమాట. అలా మార్చుకోలేనప్పుడు దయచేసి దేవుణ్ణి వదిలేసేయండి. సంఘాలు మారడం, పాస్టర్లు మార్చడం కాదు, వేస్ట్, దండగా. సంఘాలు మార్చొద్దు, పాస్టర్లు మారవద్దు. నేను చెప్తే సలహా ఏంటంటే టోటల్గా దేవుని వదిలేసి ఇష్టం వచ్చినట్లు బతకండి లోకంలో. అది నాకు సజెషన్ అనమాట. ఎందుకండి, లోకంలో యథార్థంగా బ్రతికే వాళ్ళు నవ్వులు పాలు చేసి, కష్టాలు పాలు చేసి, అవమానాలు పాలు చేసే వాళ్ళు ఎవరంటే ఇటువంటి వేషధారులు కదా. నేనేం చేశాను, నేను ఎవరు వస్తాను కదా అనుకుంటాను. మీరే చేశారు అట్లా. అంటే మీరే కాదు, సార్వత్రిక క్రీస్తు సంఘములో దేవునికి లోబడలేనటువంటి క్రైస్తవులు చేసేస్తున్నటువంటి పనులే యథార్థమైనటువంటి వ్యక్తులకు కన్నీరు మిగులుతుంది మాట. అందుకే నా ఆత్మీయ తండ్రి కన్నీరు కార్చకూడదు నన్ను బట్టి కొంతైనా నేను తొడవాలని ఒక కసి మంటతో నా జీవితాన్ని అప్పగించుకున్నాను దేవునికి. ఓకే, మంచి వ్యక్తిని మాలో చేర్చుకుంటా, మాతో వండనిచ్చుకుంటాను అంటున్నారు కదా, భరించగలరా? మంచోడు నీకు నచ్చినట్లుగా ఉండలేడు. మంచోడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆ మంచికి తగినట్లుగా నిన్ను ఉండాలనుకుంటాడు. అప్పుడు వింటావా నువ్వు? వింటావా? నేను ఫర్ చోటాన్ని రీసెంట్గా ఒక చోటుకి వెళ్ళాను. ఏమని తెలుసా, మీ వాక్యాలు వింటున్నప్పుడు, మీ వర్డ్స్, మీ మాటలు వింటున్నప్పుడు మీ ఎదుట నిలబడడానికి, మాట్లాడడానికి చాలా భయం వేస్తుంది మాకు. కానీ నువ్వు చాలా నార్మల్గా, చాలా దీనత్వంతో, చాలా తగ్గింపు ఉంటావు అని మాట్లాడుతున్నా. ఏమర్థమైంది మీకు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమర్థమైంది? అమ్మ మాట్లాడండి అమ్మ, సమయం ఇచ్చాను. ఆ అవతల వాళ్ళ చీపురు యువతల వాళ్ళ వాకట్లో కొంచెం వచ్చింది అంతే, ఇంకంతే, ఫైట్లు అయిపోతాయి. హల్లెలూయా. చీపురు తుడితే కొంచెం అవతలకి వెళ్ళింది,
అంతే. ఇంక మామూలు కల్లాపు వేసుకున్నప్పుడు కొంచెం అవతలకి వెళ్ళింది. అయ్యి బాబు మామూలు ఫైట్లు కాదు, అసలు ప్రపంచంలో యుద్ధానికి రావడానికి కారణమే స్త్రీలు. హల్లెలూయా. తెలుసా, ప్రపంచంలో యుద్ధాలు అవడానికి కారణం, ఇప్పటికి ఏ కుటుంబంలో అయినా గొడవలు ఆడడానికి కారణం ఎవరంటే స్త్రీలే. అంత శక్తి కలిగినటువంటి వ్యక్తులు స్త్రీలు. ఐ రెస్పెక్ట్ ఉమెన్. హల్లెలూయా. ఐ లవ్ ఉమెన్. ఐ గ్రేట్ ఉమెన్. హల్లెలూయా. అందుకనే సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నటువంటి ఆవేలును ఉంటావా, లేక 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకునేటువంటి ఆవేలో ఉంటావా? చాయిస్ ఈజ్ యువర్, నీ ఇష్టం అది. అంటే ఒక స్త్రీయే కాదు, పురుషులు కూడా అందులోకి వెళ్ళిపోతారులే. చెప్పండి, ఏమర్థమైంది? ప్రసంగాలు విన్నప్పుడు, మీ మాటలు విన్నప్పుడు భయం వేస్తుంది, ఆ రోషాన్ని చూసి భయం వేసేస్తుంది. కానీ మీరు నార్మల్గా చాలా తగ్గింపుతో చాలా దీనత్వంగా ఉంటారు అని అన్నారు. హల్లెలూయా. చాలా మందికి, నాతో చాలా సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు ఈ మాట. ఇంకా కొత్త వాళ్ళకి అర్థమైంది. అంటే సత్యమును, క్రీస్తును ప్రకటించడానికి రోషముతో, భారంతో, బాధ్యతతో ఉంటాం. మళ్ళా క్రీస్తు దగ్గరకు ప్రజలు నడిపించడానికి అందరిలో ఒకళ్ళలాగా చిన్నపిల్లలాగా అయిపోతాం అన్నమాట. ఎంతమంది పాస్టర్ కలుస్తారు వాళ్ళతోటి? దగ్గరికి రానిస్తారా? ఏంటి, ఇప్పుడు ఒక సవాల్ చేస్తాను నేను. అన్ని సంఘాలకు వెళ్తున్నటువంటి తమ విశ్వాసులు వాళ్ళ పాస్టర్లకు ఫోన్ చేసి మాట్లాడగలరు, స్వేచ్ఛ ఉందా? చేయరు. హల్లెలూయా. చేయగలుగుతారా? సూర్యునికి చంద్రునికి మధ్య అడ్డంగా ఏమవుతుంది? భూమి. తెలుసా? ఇది ఎక్కడుందరా బాబు అనుకుంటున్నావా? అన్ని చదువుని అన్ని తిక్కలన్నీ కలిపేస్తాడు అనుకుంటున్నారా? సూర్యునికి చంద్రునికి మధ్యన భూమి వెళ్ళినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. ఇది బైబుల్ కాదు ఇది. అందుకే అన్నీ నేర్పబడిన ఇక్కడ. అలాగా పాస్టర్ గారితో మాట్లాడుకోవడానికి ఎవరు ఉంటారో పాస్టర్లు అంటూ చేస్తారు. అవునా కదా? పాస్టర్ గారితో మాట్లాడడానికి ఇల్లు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రావాల్సిందే. కొంతమంది రాణులు ఉంటారు, యెజబెలు రాణులు. దైవజనుడితో చెప్పుకోవాల్సిన సంగతులు దైవజనుడికే చెప్పుకోవాలి, దైవజనురాలతో చెప్పుకోవాల్సిన సంగతులు దైవజనురాలకే చెప్పుకోవాలి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. హల్లెలూయా. కానీ భూమి అడ్డొచ్చేస్తుంది కదా, సూర్యకిరణాలు చంద్రుడి దగ్గర రాకుండా అమావాస్యలు అయిపోయేలాగా ఏం జరిగిందో పాస్టర్ గారికి తెలియదు. మధ్యలో అమ్మగారులు పెత్తనాలు ఎక్కువైపోతాయి. ఈ రోజు వాళ్ళు పబ్బములు గడిచిపోవచ్చు, కానీ రాకడలో వాళ్ళు తోళ్ళు ఊడిపోతాయి. హల్లెలూయా. ఆమె చేయవలసినటువంటి పని ఏంటంటే, తమ వరకు వచ్చినటువంటి ఆ విషయం, బాధ్యత, భారము, దైవ పిలుపుకు కలిగినటువంటి ఆ వ్యక్తికు చేరదీయాలి, చేరవేయాలి. ఏదైతే జరిగింది అదే. మధ్యలో అలా ఉండదు. పువ్వులు తాడు గుచ్చుకుంటారు కదా, పూసలు గుచ్చుకుంటారు కదా, అలాగా సగం తీసేసి సగం కలిపేసి పంపిస్తారు అయ్యగారులకి. వాళ్ళంత తల తెక్కువ వాళ్ళు. అమ్మగారి మీద అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే వాక్యము కంటే, దేవుని కంటే అంత ప్రేమ ఉంటుంది. అందుకని ఏం చెప్పినా వేదం, ఈ వేదం కంటే ఆ వేదమే ఎక్కువ. ఊడిపోతాయి అంచులు. ఇక్కడైతే గడిపోతే ఎలాగైనా ఉన్నోడు, లేనోడు, పొట్టోడు, పొడుగోడు, నల్లోడు, తెల్లోడు అందరు పబ్బలు గడిచిపోతాయి ఇక్కడ. ఆ దినము రాబోతుంది, అదే మూఢవాక్యము. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలు వంటి వాడు. హల్లెలూయా. తర్వాత దేవని చాకల వారిని సబ్బు వంటి వాడు. అది చెప్తూ టైటిల్ పేరు చెప్పిన అంశంతో చాలా శ్రద్ధగా సీరియస్ గా వినాలి. నీ మీద పాము పడిందో బల్లి పడిందో నీకు తెలియకూడదు మాట. హల్లెలూయా. ఏం పడిందో కూడా తెలియకూడదు. అంటే అంతలాగా దేవుని వాక్యంలో లీనమైపోవాలి నువ్వు. రీసెంట్గా రాత్రి చెన్నైకి 11 గంటలకు చేశారు, చెన్నై నుండి ఫోన్. నా సాక్ష్యాన్ని కొంతమంది అడిగారంటే, ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా, అడిగారు మరలా వెళ్తాం చెన్నై త్వరలో. హల్లెలూయా. రూత్ గారు అనేటువంటి ఒక సహోదరి గారు ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, నేను ఇంకా చూడలేదు ఆమెని. ఆమెకి నా కోసం చెప్పారట అంతే. ఆమె ఒకరోజు తెల్లారి లేసరికి ఆమె కింద పాము, నాగుపాము చచ్చిపోయిందంట. హల్లెలూయా. ఆమెను కలిసేసిందో ఆమె ఏమిని కలిసేసిందో తెలియదు, మొత్తం మీద పాము చచ్చిపోయిందంట. అటువంటి అభిషేకం కలిగినటువంటి ఒక సేవకురాలు ఉన్నారు చెన్నైలో కాదు, మన ఆంధ్రాలో. హల్లెలూయా. దేవుడి మహాకృప బట్టి జోసఫ్ జీవితాన్ని అతలాకుతలం చేసినటువంటి ఉదు తుఫాను, పెను తుఫాన్లు, రకరకాల తుఫాను లాంటి ప్రభావాలు ఎన్ని జరిగాయో, అలాగే జోసఫ్ జీవితంలో దేవుని శక్తి, అభిషేకం, రోషం కలిగినటువంటి వ్యక్తులను కూడా
దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. నిజమే. రెండో ఓర్చుకున్నవాడే నేర్చుకోగలుగుతాడు, సహించేవాడే ఎదగలుగుతాడు. హల్లెలూయా. శోధన సహించిన వాడే దేవుని ఆశీర్వాదాన్ని పొందగలుగుతాడు. నాకు అంత ఓర్పు లేదండి, అంతసేపు వెయిటింగ్ చేయలేనంటే సంకనకపోతా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీలో ఉండాలి అంటే ఎలా అనేటువంటి టాపిక్ లో మనం ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏం చెప్పానంటే, ఒక మంచి మనిషి నీతో ఉండాలంటే ఎలా చెప్పు. ఒక మంచోడు నీతో ఉండాలని పెట్టుకున్నావు. ఓకే, నీతో ఉన్నప్పుడు ఆ మంచోడు ఏం చేస్తాడు? ఏది పెడితే తినేసి, నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చేసి, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాడా? చెప్పాలి నాకు. ఎందుకు ఉండడు? మంచోడు కాబట్టి. అదే ముంచేవాడు అనుకో, ఏం చేస్తాడు? నువ్వేం పెడితే ఆ గడ్డి, నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికే, నువ్వే ఏదో పని చేయమంటే ఏదో పని చేయడానికి వచ్చేవాడు ముంచేవాడు. నువ్వు చెప్పే దాంట్లో మంచి చెడ్డ తీసేవాడు మంచివాడు. ఎవరు కావాలి యథార్థంగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. కానీ ముంచేవాడే కావాలి, కానీ మంచివాడు వద్దు. పైకంటం అంతే కావాలని మనం నిజంగా హృదయముతో కావాలనుకున్న వాళ్ళు కావాలి దేవునికి. హల్లెలూయా. నాది లోపమైనప్పుడు నేను అలాగే ప్రేమిస్తాను. నాది లోపమైనప్పుడు, తప్పైనప్పుడు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది న్యాయం కాదు అని అలాంటి మనసు కలిగిన వ్యక్తులు మన జీవితాలలో, కుటుంబాలలో, మన స్నేహాల్లో ఉంటే నీకు ఆశీర్వాదం, లాభం వస్తుంది. హల్లెలూయా. నేను ఎవరితోటైనా ఎవరి పరిచయమైనా ఎవరితోటైనా దేవుడి కోసం చెప్తాను, ఇష్టం ఉండదు వాళ్ళకి, ఇష్టం ఉండదు. అంటే నేనేం చేయాలి మరి? నేను పొగుడుతూ కూర్చోవాలా? నీ తల ఎంత పొడుగు ఉంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ పళ్ళు చాలా మంచి ముత్యాలాగా ఉన్నాయి, నీ కళ్ళు చాలా బాగున్నాయి, కనురెప్పలు ఇంకా అందంగా ఉన్నాయి, ఈ పొగుడుతూ కూర్చోనా? ఏం వస్తుంది దానివల్ల పొగుడుతూ మురిసిపోవడానికి? ఇది మాట. అంటే మీరు ప్రార్థనలో గడపాలి. ఇది పరిస్థితి, ఈ ప్రమాదం పొంచి ఉంది, ఉపవాసం ఉండండి, ప్రార్థనలో ఉండండి, కనిపెట్టండి, దేవుడికి అప్పగించుకోవడం చెప్తే చెడ్డోళ్ళు మా అది చెప్తున్నాను. మంచి స్నేహాన్ని కోరుకోవడం లేదు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు. చెడు సహవాసాన్ని, చెడు స్నేహాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. అందరూ రెండు చేతులపై తెలుస్తూ నిద్రపోతారు కూడా. హల్లెలూయా. ఎవ్వరు నిద్రపోవద్దండి. ఎందుకంటే నేను చాలా తక్కువ నిద్రపోతున్నాను. నా ఎదురు కూడా నిద్రపోతుంటే నాకు చాలా ఇబ్బంది ఉంటుంది. అమ్మ పాస్టర్ గారు వచ్చేవారి నుంచి కొంచెం కారం నీళ్లు పెట్టండి రెడీగా, కొంచెం. దిస్ ఇస్ మై ఆర్డర్. హల్లెలూయా. కారము నీళ్లు, కారం ఏమనుకుంటారు మళ్ళా? వేరే నీళ్ళు అనుకుంటారు. మళ్ళా కారంతో కలిపినటువంటి నీళ్ళు అక్కడ పెడితే చిలకరిం బాప్తిజం. ఇలా లేపి అలా వేసేది అంతే. అలా అంతే, వెరీ సింపుల్. ఇంకా నేను అలాగే ఫైన్ వేసిన పాస్ట్ గా సరదాగా ఎత్తాడు, తినే మనకు ఆనికెత్తేనే వద్దంటాడు, మళ్ళీ ఫైన్ వేస్తాడు. వీళ్ళు అయ్యారు మంచోడు. హల్లెలూయా. అందుకే కారం వేస్తాను మంచోడు కాబట్టి. హల్లెలూయా. మా చెల్లి 10th క్లాస్ ఎగ్జామ్ ఎలా చదివే తెలుసా? మా శిరీష 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాలి తెలుసా? ఈ డిసెంబర్, నవంబర్ మంచి సీజన్, మంచి చల్లి ఉంటాయి కదా, జనవరి కూడా. మా పబ్లిక్ అయిన టైంలో ఒక ట్రబ్బులను, అమ్మ ఎలా అయినాలే, పెద్ద ట్రబ్బులను వాటర్ వేసేసుకునేది, ఎక్కువ నీళ్లు వాటర్ వేసేసుకుని చైర్లో తను కూర్చుని 2 కాళ్ళు అందులో పెట్టుకుని చదువుకునేది మా చెల్లి, మా శిరీష. ఎందుకంటే నిద్ర రాదు, చలిలో కాళ్ళు ఉంటాయి, అలా చదువుకునేది. అవునే కదా శిరీష? చెప్పు. మళ్ళీ వీళ్ళు వాళ్ళ చెల్లిని ఏదో పొగుడుతున్నారు అనుకుంటారు. పొగడ్డాలు ఉండవు మన దగ్గర, ఏదైనా ఓపెన్ గా ఉంటుంది అవసరాన్ని బట్టి. హల్లెలూయా. పాస్టర్ గారు నీకోసం కూడా అలా నేను చెప్పాలంటే ఏదో చెయ్యాలి నువ్వు. హల్లెలూయా. రమ్యక్క నువ్వు కూడా నీకోసం అని చెప్పాలంటే అలా చెయ్యాలి. ప్రతి ఒక్కరు, అమ్మ దిగురా నిన్నే ఏమైనా చెప్పాలంటే అలా చెయ్యాలి మీరు, ప్రతి ఒక్కరున్నా. హల్లెలూయా. మీరు అలా తల దించేసుకున్నారని కూడా చెప్తారు. మరి మీ తలలు పైకెత్తుకోవాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఈసారి నిద్ర వచ్చే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. నేను చెప్తున్నాను, ఒక మంచివాడు మనతో ఉన్నప్పుడు అతడు కోరుకునేటువంటిది ఏంటి అంటే, నీ వలన లాభాన్ని కోరుకోడు, నీ వల్ల ఘనతను కోరుకోడు, నీ వల్ల ఏదో మేలు కలగాలని కోరుకోడు, నువ్వు మాత్రం నష్టపోకూడదని కోరుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంచివాడు చేసే పని. మరి చెప్తున్నాను, అంతకంటే మంచివాడు దేవుడు కదా. మరి ఆయన నీతో ఉండాలి అంటే, నీలో ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాట నీలో ఉండాలి. హల్లెలూయా.
అది చెప్తాను. అందుకే స్టార్టింగ్ లో ఇప్పుడు ఉన్నటువంటి తరములో కులం మతం సంబంధం లేకుండా దేవుడు అనే టాపిక్ ఇష్టం లేదు అసలు. సినిమా రిలీజ్ అయిందంటే ఎంతసేపు పడుకుంటారు, రాజకీయ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మొత్తం అదే టాపిక్, ప్రతి టాపిక్ కూడా అలాగే. కానీ దేవుడి కోసం ఇద్దరు ముగ్గురు కలిసి కూడుకుంటే మాట్లాడుకోవడం లేవు. అందుకే ఇలా జీవితాలు ఎండిపోతున్నాయి, ఎండిన ఎడారిలాగా. అందుకే నీకు చేసుకోవాలని లేకపోతే చేసుకున్న వాళ్ళ దగ్గరికి రండి. పోనీ నువ్వు ఒక్కడో ప్రార్థనలో చేసుకోలేకపోతే, ఎదగలేకపోతే చేసే గుంపులోకి రండి. ఇది ఉపయోగించకపోతే, అదే ఉపయోగపడిపోతే దేవుడు నీ కొరకు తెరిచినటువంటి ద్వారాన్ని నువ్వు మూసుకుంటున్నావు అని అర్థం. హల్లెలూయా. దానికంటే నా గొంతుతో మాట్లాడడం మంచిది అనుకుంటున్నాను నేను. స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు మనతో ఉండాలి అంటే అంశాలు అడిగిపడిన శ్రద్ధగా వెళ్దాం. ఉండాలి అంటే నీకు నచ్చినట్లుగా నీ ఆలోచన అనుసరించి ఉంటే ఉండడు ఆయన. ప్రసంగంలో జాగ్రత్త ప్రయాణం చేయాలి. అర్థమవుతుందా? ప్రసంగం నిడివి కాదు, ప్రసంగం ప్రారంభం నుండి మనం ప్రయాణం చేయాలి. ఎక్కడికి టేకప్ అవుతుందో చూసుకోవాలి మనం, అలాగే ఎక్కడ ల్యాండ్ అవుతుందో చూసుకోవాలి మనం. దాంతో పాటుగా నువ్వు ప్రయాణం చేయాలి. ఈ ఆలోచన క్రైస్తవ సమాజం మొట్టమొదటిగా ప్రసంగం వినే విధానం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇద్దరు అనుకుంటున్నారంటే ప్రసంగం అయిపోయిన తర్వాత ఇద్దరు అమ్మలక్కలు, నీకోసమే చెప్పాడు దేవుడు మార్చుకోకూడదు అంటుందంట పక్క అన్నమాట. మరి ఇందాక మాట నీకోసమే చెప్పాడు అంటుందంట. ఏంటి? ఈ అక్కకేమో ఆ అక్క కోసం, ఆ అక్కేమో ఎక్క కోసం అంట. ఇందుకు ఇద్దరు సంగతులు ఏంటంటే ఇద్దరితోటి దేవుడు మాట్లాడాడు ఒక పోట్లదల్లో, నీతోనే మాట్లాడాడంట అని ఇంకా నీతో మాట్లాడాడు ఇంకో. ఇలా ఉన్నాయి సంఘాలలో పరిస్థితులు. మనతో మాట్లాడారు లేదు, నాతో మాట్లాడారు మనసు లేదు. అందుకని ఇలాగ వెళ్ళిపోతున్నారు. నాతో దేవుడు మాట్లాడాడు, అందుకని ఆయనకి నేను ఎలా ఉంటే ఇష్టమో, ఆయన నన్ను ఎలా వాడుకుంటాడో, ఆయన వాడుకోవాలంటే నేను ఎలా ఉండాలో నా జీవితాన్ని మార్చుకుంటూ వస్తున్నాను. లేకపోతే అందరికీ నచ్చినట్లుగా జోసెఫ్ అంటే ఏంటి కుప్పలు కొలుదుకు ఉండును. ఏంటి చెత్త అనుకుంటున్నారా? కాదు, డబ్బులు కుప్పల కొలుదుకి ఉండును. డబ్బులు ప్రతి చెత్త వాళ్ళ మాటలన్నీ విని అనుసరించి నడుచుకుంటే కుప్పల కొలుదుకి ఉన్న డబ్బులు. మీకు ఎవ్వరికి అప్పు లేకుండా చేసేదండి నీ పాడికి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు రేపించినా అదే పని చేస్తాను ఖచ్చితంగా. జోసెఫ్ ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని పాటిస్తాను. హల్లెలూయా. అది దైవ చిత్తానుసారమైన మాట, న్యాయమైనది నేనే మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చేస్తాను నేను. నా దగ్గర అది ఉన్నప్పుడు వడ్డీకి మిమ్మల్ని ఇసికించేవాడిని రానివ్వను నీ ఇంటికి, నీ దగ్గరికి. వాడు అక్కడ ఆగిపోవాల్సిందే. హల్లెలూయా. వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది, కట్ట ఎగురుకుంటుంది, ఇంకా జోలికి రావద్దని చెప్పేసి అలా చేసి చూపెడతాను. అందుకే మీరు గట్టిగా ప్రార్థన చేయాలి. మా అయ్యగారిని బాగా తండ్రి దీవించేసేయి అని చెప్పేసి. హల్లెలూయా. బాగా దీవించమని ప్రార్థన చేస్తే మీకేం ఉండదు ఇంకా. అందుకే అంటున్నాం, సరైనోడు ఒక్కడు సెట్ అయితే చాలు, అందరు సెట్ అయిపోతారు. చేయాలి అలాంటి ప్రార్థన, చేసి చూపించాలి గట్టిగా. హల్లెలూయా. సో దేవుని మాట మన జీవితంలో ఉండాలి. అందుకని ఒక మాట చెప్పింది బైబిల్. ఇర్మియా గ్రంథంలోనికి రండి, ముందుకు సాగుతాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రవక్త ఇర్మియా ద్వారా? దేవుని మాట ఎలాంటిదంట? అమ్మా చెప్పాలి మీరు, అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు బాబోయ్. దేవుని మాట అగ్ని వంటిదంట. ఇలా చూడండి, అగ్ని ఏం చేస్తుంది? అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది. ఇలా చూడాలి, నీ దేవుడి యెహోవా దహించు అగ్ని ఉన్నాడు అని రాయబడింది. ఆయన మాట అగ్ని వంటిదంట. ఇప్పుడు ఏం చేయాలి? అగ్ని వంటి మాట ఎలా మనం ఎందుకు తీసుకోవాలి క్షమలంటే ఇలా చూడాలి, మనలో దేవునికి విరోధంగా ఉన్నటువంటి భావచారం, దేవునికి విరోధం ఉన్నటువంటి లక్షణము, ఆ చెత్త ఏమైపోవాలి? ఇప్పుడు కాలిపోవాలి దేవుని అగ్ని చేత. ఇప్పుడు మరి ఎంతమంది నాలో చెత్త కాలాలని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? మామూలుగా అంటే చేయొద్దు, నీలో చెత్త, అపవిత్రత ఇలాంటివి ఉన్నది, అది కాల్చాలి. కాల్చాలంటే అగ్ని కావాలి. ఈ అగ్ని దేవుడు రావాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి అలా నా లోపల చెత్త, ఇప్పుడు ఇంట్లో చెత్త తీసి బయటపడి తగలబెడతాం, మరి మన లోపల ఉన్న చెత్త ఎవరు తగలబెడతారు? దేవుడు ఆ చెత్తను, అంటే నీకు నష్టం కలగకుండా చెత్తను కాల్చాలి. కాల్చాలంటే ఆయన మాట అగ్ని వంటి మాట నీలో ఉండాలి. హల్లెలూయా.
నీలో ఉంటేనే ఆ చెత్త కాలుతుంది. కానీ దేవుణ్ణి ప్రేమిస్తారు క్రైస్తవులు ఫాస్టర్స్, అగ్ని వంటి మాట తీసుకోరు. తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు లోపల ఉన్న చెత్త కాల్చుకోవాలి. కాబట్టి అంటే దేవుడు అంటే ఇష్టమే కానీ చెత్త వండించుకుంటారట. మరి ఇదేంటో, దేవుడు ఉంటాడు అప్పుడు నీతో. మళ్ళా రెండో మాట ఏంటి, నా మాట బండను కొట్టే సుత్తి ఏం చేస్తుందట, సుత్తి ఏం చేస్తుంది, అలా చూడండి, నా వైపు చూడండి. ఈరోజు ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని వాక్యాలు, దేవుడు ఇంత ప్రేమించిన విధానం ఇన్ని ఎరుగుతున్నారు కదా క్రైస్తవ సమాజం. ఒక మాట చెప్తున్నాను, ఇంకా కఠిన హృదయం ఎందుకుంది నీలో? చెప్పాలి ఒక మాట. ఎలా వస్తుందా మనసు నీకు? నేను చెప్తున్నాను, ప్రపంచంలో వ్యభిచారము కంటే ఘోరమైనటువంటి శిక్షకు పాత్రలు ఎవరు తెలుసా? కఠిన హృదయంతో ఉండేవాళ్ళే. నేను చెప్తున్నాను, వ్యభిచారులకైనా క్షమాపణ దొరుకుతుంది కానీ ఇటువంటి కఠిన హృదయంతో ఉన్నటువంటి వ్యక్తులకు క్షమాపణ దొరకదు. నీ ఇష్టం, నీకు నచ్చినట్లే ఉండు, అది నీ ఇష్టం. రేపు పొద్దున తెలిసే తర్వాత చదువుకుంటున్నప్పుడు స్కూల్లో టీచర్ నేర్పించే వాళ్ళు ఉంటారు, కొంతమంది పనికిమాల బ్యాచ్ వంకలెట్టే వాళ్ళు ఉంటారు. చదివైపోయి కొన్నాళ్ళ తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఆ రోజు మా మాస్టర్ మాట అంటే, మా టీచర్ మాట అంటే చదువుకుంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు కదా అని అనిపిస్తుంది. అలాగే చెప్తున్నాను, ఇంకా అవకాశం ఉంటుండగా భూమి మీద సజీవులుగా ఉంటుండే కానీ దేవుని మాటను మనం పట్టుకోవాలి, దాన్ని పాటించాలి. హల్లెలూయా. కానీ కఠిన హృదయంగానే ఉన్నారు. ఇంకా ఏ మాట్లాడినా సరే, ఎన్ని వాక్యాలు ఉన్నా సరే, ఎన్ని స్థలాలలో ఉన్నా సరే హృదయం కఠినంగానే ఉన్నదంటే చెప్పండి, ఇప్పుడు దేవుని మాటకి నీ హృదయంలో చోటు ఉందా? విలువ ఉందా? గౌరవం ఉందా? ప్రేమ ఉందా? మరి ఆయన మాటకి విలువ లేనప్పుడు ఆయన నీతో ఎలా ఉంటాడు? చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ ఎంతమంది దగ్గర కుక్కలా తిరిగారు తెలుసు నా జీవితంలో. ఎందుకంటే అడుక్కోవడానికి కాదు, దేవుణ్ణి పట్టుకోవాలి, దేవునికి లోబడాలి, దేవుని చుట్టూ ఉండాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆయనకి అప్పగించుకోవాలి జీవితం. ఇలా ఉండొద్దు. ఎందుకంటే ఇంకొకరు చెప్పరు నేను చెప్పకపోతే. ఎందుకంటే అంత గాఢమైన ప్రేమ ఎందుకంటారా? బైబిల్ నా జీవితం, నా ప్రాణం బైబిల్లో ఉందండి. నా చేతిలో 3 బైబిళ్ళు నా దగ్గర ఉన్న, ఇప్పటికి 3 తెలుగు బైబిల్ వాడాను, 2 ఇంగ్లీష్ బైబిల్ ఉంది, 1 హిందీ బైబిల్ ఉంది, 6 బైబిల్ ఉన్నాయి నా దగ్గర. ఈ 6 బైబిల్ కంటే 7వ బైబిల్ నా గుండెల్లో ఉంది. హల్లెలూయా. ఈ 6 బైబిల్ నా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోతాడు ఒక్కొక్కడు ఏదో రోజుని. కానీ ఎవడు తీయలేనటువంటి ఒక బైబిల్ నా అనువనువున, నా నరాన్న మొత్తం నిండిపోయిందే. దేవుడు నాకు రాసినటువంటి ప్రేమ లేక నా గుండెల్లో నిండిపోయింది. అది నాకు దూరం చేయాలంటే నన్ను చంపడం ఒకటే పని. చేతనైతే పని చేయండి. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేయాలి. దేవుని మాటే నువ్వు లెక్క చేయకపోతే, గౌరవించకపోతే ఎలా ఉంటాడైనా? నేను అలాగే సంవత్సరాల స్నేహాలు చేశానండి. ఎంతో ఆరాటపడ్డాను, కన్నీరు కాచాను, బెంగ పెట్టుకున్నాను, అనారోగ్యానికి గురిపాలైపోయాను. ఎందుకంటే నష్టపోకూడదు అలాగని చెప్పేసి అన్ని చేస్తే ఇంకా వాళ్ళు నచ్చినట్లుగా జీవించడానికి కూడుకున్నారు. అందుకని దేవునితో నాకున్న ఆ సమయం దుర్వినియోగం అయిపోకూడదు కదా. ప్రార్థన చేసి నేను చెప్తున్నాను. చూడండి, యోధా 1:23, యోధా పత్రిక 1:23 త్వరగా చదవండి. అగ్నిలో నుండి లాగినట్లు. చాలండి, నేను చెప్తా, బాధ్యత నాకు ఉందండి. దేవుడు ఎందుకు రక్షించాడో నాకు అర్థమైంది. అమ్మా దయచేసి ఎవరు పడుకోవద్దు, నిద్ర వస్తే పైకి లేచి నిలబడండి, లేకపోతే మొహం కడుక్కోండి, లేకపోతే మోకాలు వేసుకుని నండి, అంతేగాని నిద్రపోవద్దు ఎవరు కూడా దయచేసి. హల్లెలూయా. ఏంటి, దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో అది నాకుంది ఆ బాధ్యత. నీకు నచ్చినట్లుగా ఉండు, లెక్క అడుగుతాడు రేపు. అందుకని నేను స్వార్థ చెప్పకుండా ఉండలేను, ఏదో 4 మాటలు చెప్పేసి వదలలేను. ఏదో ఇలాగ ఫోన్లే, తెలుసో తెలియకో తప్పు జరిగింది, వారు సరైన దారిలో నడిపించాలని నష్టపోతూ, మోసపోతూ, హేళనకు గురయ్యి, అసహ్యానికి గురైపోయి, అవమానించబడి, రకరకాలుగా నా ముందు ఒకలా మాట్లాడి వెనక మరొక అన్నీ తెలిసి నాకు. ఎవరితో ఉన్నా, ఏ స్నేహాన్ని చేసినా ఏమీ తెలియని ఎరుబాబులోడు కాదు జోసెఫ్. హల్లెలూయా. దేవుని స్వరం విని దేవుడు అప్పగించినటువంటి పని కొరకు గురి కలిగి ప్రయాణం చేస్తున్న వ్యక్తులను, నాతో నేను ఎవరితో అయితే నడుస్తూ ఉన్నానో వాళ్ళ కోసం ఏమీ తెలియనటువంటి అమాయకుడిని కాదు, తెలుసు. కానీ తెలిసి ప్రేమించేదే దేవుని ప్రేమ. హల్లెలూయా. మనుషుల్ని ప్రేమించి చెడ్డోని ద్వేషించేది మనుషుల ప్రేమ.
మంచి చెడు ఉన్నది చెప్తే మార్చుకుంటారని ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ కొరకే బ్రతుకుతున్నాను, ఆ ప్రేమను ప్రకటించే కొరకే బ్రతుకుతున్నాను. అందుకని అంత తొందరగా అందరికీ నచ్చం. హల్లెలూయా. కాబట్టి అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించాలి అంట. నీకు లేదా బాధ్యత? నీకు కాదా? బైబిల్ చెప్పండి ఒక మాట. పరలోకం వద్దా నీకు? పరలోకం కావాలొద్దా? పరలోకం కావాలనుకున్నప్పుడు బైబిల్ కావాలొద్దా? బైబిల్ కావాలనుకున్నప్పుడు బైబిల్లో మాటలు. అందుకంటే నేను పరలోకం కావాలి, యేసయ్య కావాలి, ఆయన పంపించిన బైబిల్ కావాలి, లోపల ఉన్న వాక్యాలు కావాలి. అందుకే సమాజంలో దేవుడు రక్షణ ఇవ్వాలనుకున్న వ్యక్తులు కావాలని జీవిస్తున్నమాట. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, వీళ్ళకు ఇష్టమైన మాటలు చెప్పేవాళ్ళు మంచి అయినా చెడ్డైనా ఎవరైనా పర్లే, ఓకే. కానీ వీళ్ళు సరిచేసి బాగు చేసి దేవుడు నమ్ముకున్నారు కదా, ఇగో దేవుడికి అవకాశం ఇస్తే, దేవుడికి చోటిస్తే నీ జీవితంలో ఇలా కార్యం చేస్తాడు దేవుడు, ఆయనకు అప్పగించుకోండి దయచేసి అని పదే చెప్తే అది చేస్తారు. నేను చెప్తున్నాను అవసరం పెట్టి. నేను కొంతమంది గ్రూప్లో యాడ్ చేశాను. అసలు నేను ఎవరినైనా యాడ్ చేశానంటే వాళ్ళు ధన్యులు అనుకోలేదు. జోసెఫ్ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశానంటే బ్రతుకు ధన్యమైందని అర్థం మాట. ఒక్కసారి పీకి పాడేశానంటే బ్రతుకు బస్ స్టాండ్ అయిందని అర్థం మాట. అందుకు పీకి పాడేయలేను నేను, ఎందుకంటే ధన్యులు అవ్వాలనేది కోరికతోటి పీకి పారేయను. వాళ్ళంతటా వాళ్ళే పీక్కోవాలి. దీంట్లోంచి రిమూవ్ అయిపోతారు కొంతమంది. మనం ఏం చేయలేము. నేను ఎందుకు చేస్తానంటే, ఏ విధంగానైనా సరే చెడు సహవాసాల నుండి, చెడు స్నేహాల నుండి, చెడు తత్వాల నుండి విడుదల పొంది ఇగో దేవుని వలన మేలు పొందాలని కోరుకుంటాను. ఎన్ని అవసరాలు బట్టి మాట చెప్తాను. చూడండి అందరూ ఎలక్ట్గా, మీరు అందరూ చాలా బలహీనంగా ఉన్నారండి. హల్లెలూయా. అందుకని తెల్ల సెట్ వేసుకుని వచ్చాను మీకోసమే. నేను యాక్చువల్లీ నల్ల సెట్ వేసుకుని వద్దాం అనుకున్నా, రెడీగా ఉంది. అది తెల్ల సెట్ ఎందుకు వేసుకున్నానంటే, కనీసం నల్లోడు తెల్లగానే మీకు కనబడతాడో, నన్ను చూసి అయినా నిద్ర రాదనుకుంటే అయినా సరే మీకు వచ్చేస్తుందంటే నల్ల సెట్ వేసుకుని వచ్చేస్తాను. ఎందుకు వచ్చాను? హల్లెలూయా. ఇలా చూడండి, ఇస్కరియోతు యూదా యేసుప్రభువు వారితో ఎంతకాలం ఉన్నాడు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలా చూడాలి, అందరూ నా వైపు చూడండి, నడువు నెటారికి పెట్టండి. ఇక్కడ అందరు యవనస్తుల మాట. మనకి మళ్ళా పెళ్లి సంబంధాలు రావాలి, అన్నట్టుగా ఉండాలి. మనం ముసలి అయిపోకూడదండి. హల్లెలూయా. వెనకాల చూడండి, పెళ్లి సంబంధాలు వచ్చేటట్లు ఉండాలి. సంబంధాలు చూస్తున్నారండి నిన్ను అని అడగాలి మాట. నేను చూసి అలా ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా నన్ను అలాగే అడుగుతున్నారు, పాస్టర్ గారు ఈ సంవత్సరాన్ని చేసుకుంటారు ఇంకా లేదండి అడుగుతున్నాను అండి. నేనండి ఇంకా చేసుకుందాం అనుకోవట్లేదండి అన్నాను. ఏంటంటే మా ఆవిడ ఒప్పుకోదండి అన్నాను. హల్లెలూయా. ఆవిడ కాదు, ఇప్పుడు నా కూతురు కూడా ఒప్పుకోదు. ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా అలా అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చే సమయం ఎంత ఉంటుంది. నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు పుట్టారని ఎక్కడ చెప్పను? ఇచ్చే సమయంలోనూ అంతా అయిపోయింది. మరి పాస్టర్ గారు అందులో చెప్పలేదు ఏంటంటే అన్నారు. ఎక్కడ నువ్వు చెప్పనిచ్చావు, మరి నువ్వు ఎక్కడ సమయం ఇచ్చావు? హల్లెలూయా. అది సంగతి. వెళ్ళే చోట ప్రతి చోటనే. అందుకే ఆమె కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటే కారు అడ్డు వచ్చేసింది. హల్లెలూయా. నేనే ఎవరొకరు ఊళ్ళో కూర్చొని వెళ్ళిపోతాను. నేను మన కారులో వెళ్ళాం, సౌండ్ బాక్స్ అడ్డు వచ్చేసింది. పర్లేదు, దేవుడు నాకు ఇచ్చిన కృపవరం ఏంటంటే నేను ఎవరు ఊళ్ళో అన్న కూర్చోగలను. దేవుని కృప లావుగా లేను. లేకపోతే చాలా మంది నన్ను కూడా తీసుకెళ్ళడం మానేద్దు, నన్ను సన్నగా పర్ల కుర్రని ఎక్కించి జోసఫ్ అది బరువు ఉండడు అని చెప్పేసి ఒళ్ళు ఎక్కి తీసుకెళ్ళిపోరు నన్ను. హల్లెలూయా. అదో నాకు గొప్ప భాగ్యం మాట. మరి అందరూ నా కొడుకు వదగలేడు అలాగా, ఆడు ఊళ్ళో కూర్చోబెట్టుకుంటారు కావాలితే, ఆడు కూర్చొని అంటాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాను ఇప్పుడు? ఇస్కరియోతు యూదా యేసుప్రభువు వారితో ఎంతకాలం ఉన్నాడు? మహా అయితే 3 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా. కానీ సిలువలో దొంగ యేసుప్రభువు వారితో ఎంత సమయం ఉన్నాడు చూడాలి. ఇలాగా చాలా ఇంపార్టెంట్ సందేశం చెప్తున్నాను మీకు. ఇది డబ్బులతో కొనుక్కునేటువంటి సందేశం కాదు. ఎలా తర్వాత మళ్ళీ లైవ్లో నెట్లో వినో, కానీ కొంతమంది బయట ఉన్న వాళ్ళు వింటున్నారు, లైవ్లో పూర్తి మెసేజ్లు వింటున్నాయి. అందుకు కనీసం అలాగే ఇంట్లో గడ్డ వినడానికి అవకాశం లేనో ఇప్పుడు వచ్చారు కాబట్టి వినాలి శ్రద్ధగా. సిలువ వేయబడినటువంటి స్థలంలో దొంగ యేసుప్రభువు వారితో ఎంత సమయం ఉన్నాడు? ఎంతసేపు ఉన్నాడు? 3 నిమిషాలు అంతా ఉన్నాడు అంతే. హల్లెలూయా. ఎంతసేపు లేడు, ఈయన ఉన్నంతసేపు లేడు. మాట్లాడేటువంటి పరిస్థితి నేను చెప్తున్నది. హల్లెలూయా. కానీ చిత్రం చెప్పిన చూడాలి, ఇలాగ నా వైపు చూడండి ఒకసారి. యేసుప్రభువు వారు ఒక ప్రవక్త అని, మెస్సియా అని, దేవుని కుమారుడు అని నమ్మి ఆయన ద్వారా ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగా చుట్టూ ఉన్నటువంటి జ్ఞానులు సైతం ఆయన ఏమి చేయలేక ఎంత బలహీనమైపోయి ఎంత గుమ్ముగూడిపోయారో ఇవన్నీ ఎరిగినటువంటి వాడు యూదా. యేసుతో చూసిన వాడు,
కానీ సిలువ వేయబడి ఉన్నాడు, కాళ్ళు చేతులు బంధింపబడి భయంకరమైన గాయాలతో ఉన్నాడు. సిలువ పడినటువంటి యేసయ్య అక్కడికి వచ్చాడు, వీళ్ళు అక్కడ అటో పెట్టో ఉన్నారు. ఆ 3 నిమిషాల్లో మారు మనసు పొంది పరదేశపు వారసుడైపోయాడు. చూడండి, ఇలాగా నువ్వు ఎంతకాలం చర్చకొత్త ఉపయోగం ఏంటంటే హృదయం భారం కలిగి ఉండాలని చెప్తున్నాను. యోధ 3 సంవత్సరాలు ఎన్ని కార్యాలు చూశాడో తెలుసా? ఎన్ని చూశాడో. కేవలం 3 నిమిషాల పాటు యేసుప్రభు వారితో పాటు ఆ శిలువలో పాలిభాగస్తుడైనటువంటి దొంగ పరదేశకి వెళ్ళాడు. ఏంటి ఇంకెక్కడ ఉన్నానండి మనం? ఎందుకండి బోధలు దండగా, మనం మీటింగ్లు పెట్టుకోవడం దండగా, నువ్వు ఖర్చులు పెట్టుకొని కూలి పనులు పోగొట్టుకుని చర్చికి రావడం కూడా దండగా. అందుకనే అగాపే సంఘాలలో తక్కువ ఉండడానికి కారణం ఏంటి? నీకు నచ్చినట్లుగా ఉండేది అగాపే సంఘం కాదు, నీకు నచ్చినట్లుగా ఉండేవాడు అగాపే సేవకుడు కాడు. అలా ఉండేవాడు ఒక యోధ అంతే. హల్లెలూయా. అందుకనే మనకు నచ్చినట్లుగా దేవుడు ఉండడు, సేవకుడు ఉండడు, సంఘం ఉండదు. సంఘమునకు నచ్చినట్లుగా, ఆత్మాభిషేకంతో నడుస్తున్న సేవకును నచ్చినట్లుగా, సిలువైనటువంటి క్రీస్తుకు నచ్చినట్లుగా మనం ఉండడానికి మన ఆలోచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు మార్చుకోవాలి. కానీ ఇంకా ఎలా ఉంది పరిస్థితి? బండెక్కిపోయిన హృదయాలతో ఉన్నారట. కఠిన హృదయం, కన్నీరు రాదు, మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు. ఇంక ఎలా ఉన్నావు జీవితాలు అలాగే. నేను చెప్తున్నాను, ఒక మాట గుర్తుపెట్టుకుని సీరియస్గా, ఒక్క వారంలో ఒక ప్రసంగం వింటున్నప్పుడు మళ్ళా వచ్చే ప్రార్థనలో నువ్వు నూతనత్వాన్ని కలిగి కూర్చోవాలి ఆ స్థలంలోనూ. అలా కూర్చోలేనప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఈ ప్రసంగం నీలో పనిచేయట్లా. అంటే అది ఎంత బాధో తెలుసా? ఏంటి, ఎక్కడో కాపీ పేస్ట్ కొట్టి చేస్తున్న ప్రసంగాలు కాదు ఇవి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఇక్కడ బరువెక్కిన హృదయముతో, గుండెల నిండా చాలా వేదనకి స్థలంలో నేను నిలబడి ఉన్నాను. అయినా ఈ మాటలు చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ దేవుని తట్టు నడిపించడానికి. దేవుని చెట్టు ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. హల్లెలూయా. చాలా వేదనతో స్థలంలో నేనున్నా. అయినా సరే నువ్వు వేదనకరమైన స్థలాన్ని తప్పించుకోవాలని ఆస్తూ నేను నిలబడ్డాను. ఇక్కడ నా శైలి అలాగే ఉంటుంది. ఒకసారి నేను ఒక వాక్యం వింటున్నప్పుడు మళ్ళా నేను ఇంకొక వాక్యం వినేసరికి అప్పుడు ఉన్నటువంటి స్థితి ఇప్పుడు కొంచెం చేంజ్ అవ్వాలి, మారాలి. ఈ స్వభావంతో విను, దూతలు కూడా నీకు సలాం కొట్టి వెళ్తాయన్నమాట. హల్లెలూయా. దూతలు కూడా నీకు సలాం చేస్తాయి. కానీ ఎన్ని ప్రసంగాలు వింటూనే ఉంటే దేవుని మాట నీ జీవితంలో బండను కొట్టే శక్తిగా లేదు. ఉండాలి. కఠినంగా అయిపోకూడదు నా హృదయాన్ని. కాబట్టి నా హృదయం బండెక్కిపోయింది, శుద్ధిగా కొట్టు ప్రభు అని ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. అగ్ని వంటిది కాదా అన్నాడు. నాలో చెత్త అంతా ఉండిపోయింది ప్రభు, నీ అగ్ని చెత్త కాల్చు తండ్రి అని ప్రార్థన చేయాలి. చెత్త అలాగ ఉండిపోయింది, కఠినంగా హృదయం అలాగే ఉండిపోయింది. ఆయన మాట నీలో పనిచేయటం. ఎలా ఉంటాడు చెప్పు? నీతో దేవుడు నీతో ఉండాలంటే ఎలా ఉంటాడు చెప్పు? ఎలా ఉంటాడు? ఉంటాడా? ఉండగలడా? ఉండలేడు. మరి ఆయన ఉండలేకపోతే నీతో నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు? పరలోకంలో ఉంటావా? ఎలా ఉంటావు? ఆయన నిర్మించుకున్న లోకంలో ఆయన మాట లేకుండా ఎలా ఉంటావు? ఎవరి హృదయంలో దేవుని మాట స్థిరపడి ఉంటుందో, ఎవరి జీవితంలో దేవుని మాట ఉంటుందో వారే నరకం తప్పించుకొని అక్కడికి వెళ్తారు. ఇంత పొడుగు వచ్చి నాకు ఏమీ తెలియదు, అంత ఏమి ఉండదు. తెలిసినా నీకు నరకం తప్పదు, తెలియకపోయినా నరకం తప్పదు. దేవుని మాటకి చోటిచ్చేటువంటి లాజర్లే ఉంటారు అక్కడ పరదేశంలో, పరలోకంలో ఉన్నాం. నీ భూమి మీద దేవుని మాట అంటే గౌరవం లేకుండా, విలువ లేకుండా, ప్రేమ లేకుండా, లోబడకుండా నీకు నచ్చినట్లుగా నీ క్రైస్తవ పేరు చెప్పి నువ్వు జీవించేస్తే ఆయన మాట లేనటువంటి నీవు ఆయన మాటతో నిర్మించుకున్న లోకంలోనికి వెళ్ళగలుగుతావా? చెప్పండి, వెళ్ళగలుగుతావా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆ పార్టీ జెండాతో ఊరేగిస్తే వ్యక్తి ఇంకో పార్టీలో నువ్వు మంత్రిగా చేయగలుగుతాడా? చేయలేడు. అరే నువ్వు వేరు కదా, ఇక్కడ ఎలా ఉంటావు? ఉండవు. అలాగే ఎవరిలో అయితే దేవుని మాట ఉండదో వారు గమ్యస్థానం అని చెప్పిన నిత్య నరకము. అందుకే అనుజనులు సింపుల్ గా దేవుడు లేడు, దెయ్యం లేదు, నరకం లేదు, స్వర్గం లేదు అని సింపుల్ గా తప్పించుకున్నారు. నువ్వు ఉన్నదని చెప్పి రక్షణ పొంది మళ్ళీ ఎక్కడ ఉన్నావు అంటే అక్కడే ఉన్నావు నువ్వు. అలా ఉండొద్దండి దయచేసి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నదే, చాలా తొందరలో రాబోతున్నది. మన పోకడ ఎప్పుడో తెలియదు. భయంకరమైనటువంటి పరిస్థితులు యుగాంతం గ్రంథంలో రంజిత్ ఫ్రీగా రాసినటువంటి సంగతులన్నీ కూడా స్పష్టంగా నెరవేరుతున్నాయి.
అలాగే ఉన్నారు. అదే కఠిన హృదయంతో మారు మనసు ఏమంటారు, మేము అలాగే ఉంటాం భీష్మించుకొని. అదే పరిస్థితి. అంటే సంఘాలకి వెళ్తున్నారు ఊకదంపడిగానే దేవుని ప్రభావం, దేవుని శక్తి లేనటువంటి వారిగా ఉన్నారు. అర్థమవుతుందా? దేవుని మాట ఇప్పుడు నీ జీవితంలో ఎలా ఉండాలి చెప్పండి? అగ్నిగా ఉండాలి. ఎందుకు? నీ లోపల చెత్త ఉండడానికి వీలు లేదు లేదు లేదు. అందుకని అగ్నిగా దిగి రావాలి దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట, దేవుని మాట ఎలా ఉండాలి నీ జీవితంలో? బండను కొట్టే సుత్తిగా ఉండాలంటే కఠిన హృదయముతో దేవుడు ఎంత దర్శిస్తున్నా, ఎంత మాట్లాడుతున్నా లోబడలేనటువంటి దిద్దుకోలేకుండా అదే కఠినత్వంతో ఉండిపోతున్నాం. ఆ కఠినాన్ని పడగొట్టి దాన్ని బద్దలు కొట్టే సుత్తిగా దేవుని మాటను నువ్వు రిసీవ్ చేసుకోకపోతే నువ్వు చాలా ఘోరమైనటువంటి నష్టాన్ని పోతావు. హల్లెలూయా ఏంటి? రక్షణ పొందని వారు నరకానికి వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. రక్షణ పొంది నరకానికి వెళ్తున్నావు అంటే అర్థం ఏం చెప్పినా, నీవు కఠిన హృదయముతో జీవిస్తున్నావు గనక, చెత్తను కాల్చడానికి అగ్ని ఉన్నా కానీ దాన్ని తీసుకోలేదు గనక నరకానికి వెళ్తున్నావు. అందుకే ఏ దాని గురించి బైబిల్ ఏం చెప్పింది? ఈ మనుషుడు ఏమైతే బాగున్నాడు దేవుడు, చాలా దారుణంగా ఉన్నారండి బాబు మీరు, నువ్వు మాయమైపోతే బాగుంది అనుకుంటున్నావు అన్నట్టున్నారు మీరు. హల్లెలూయా పుట్టకపోతే బాగున్నాడు. ఎవరు? ఇస్కరేతు యోధ, షగ్గాన్ అనేస్తారు మళ్ళా. హల్లెలూయా మరి చెప్పండి, మనం పుట్టకపోతే బాగున్నా పుడితే బాగున్నా అని యేసు ప్రభువు ఎలా అనుకోవాలి? ఇప్పుడు అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించరు. లోకా 1:17 చివరి మాట చూడొద్దులే. మరి పుట్టాం కదా దేవునిలో, క్రీస్తులో. ఇప్పుడు ఎవరైనా సంతోషిస్తున్నారా? సంఘం, సేవకుడు, దేవుడు సంతోషిస్తున్నారా? హల్లెలూయా మూలవాక్యంలోనికి రండి సార్, ముగిస్తాను. మూలవాక్యంలోనికి రండి, చదవండి. అయితే ఆయన వచ్చు దినము ఎవరు క్షమింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఇక్కడ మరొక 2 సంగతులు, ఇర్మియాలో 2 సంగతులు చూపించాను. ఏంటి? అగ్ని అంట, సుత్తి అంట. ఇక్కడ మరొక 2 సంగతులు ఏంటంటే ఇప్పుడు చదవాలి మీరు, చెప్పండి. దాని ముందు ఏ అగ్ని? అసలేం మొక్కులు లేక ఎలాగా? ఇప్పుడు చూడండి, కంసాలయం తెలుసా లేదా అమ్మా? పట్టీలకి చెవులీలకి వెళ్ళాం, కంసాలవాడి దగ్గరికి వెళ్ళామా లేదా? కంసాలవాడి దగ్గర ఏముంటది? ఏంటి ఏముంటదంట? అగ్ని ఉంటదంట. ఎందుకు? పిడకలు వేసుకోవడానిక? కంసాలైన అగ్ని ఏం చేస్తే చెప్పాలి? బైబిల్ మనకు అది చెప్తుంది. బైబిల్ ఎందుకు అర్థం కాదు? కంసాలు వాడి చేతిలో అగ్ని ఏం చేస్తుంది? బంగారం ఏం చేస్తుంది? నీ బంగారం తట్టలాడుతుంది. కొత్త బంగారం చేసుకున్నారు ఇల్లు, ఓ మాట అని చెప్పలేదు. పాత బంగారం అది. కంసాలు ఆయన కొత్తగా చేసేస్తే నువ్వు ఆడిపోసుకుంటావు అనవసరంగా. కొంతమంది పూర్తిగా సంగతి వినరు, తెలుసుకోరు. ఇంకా అంతే ఉన్నది కదా దురదనాలిక. హల్లెలూయా ఈ దురదనాలకి దురదెక్కే ట్రీట్మెంట్ ఉంటుంది ఆ తర్వాత. అందుకే నాలుకను తన స్వాధీనపరచుకోవాలని చెప్పాడు యాకోబు పత్రికలో దేవుడు, పేతురు పత్రికలో చెప్పాడు. హల్లెలూయా కంసాలు వాని దగ్గర ఉన్న అగ్ని ఏం చేస్తుంది? పెద్ద గొలుసు ఉందో, లావుడు గొలుసు నీ దగ్గర. హల్లెలూయా నాకు గొలుసు అనగానే ఏ టాపిక్ గుర్తొస్తుంది? మన ఇస్తరం గుర్తొస్తుంది నాకు. హల్లెలూయా హల్లెలూయా అక్క ఇంక ఈసారి ఉంగరాలు బ్యాస్లెట్ ఉన్న వాళ్ళు తగిలిపో చూద్దాం, 2-3 నప్చెప్ప పని అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ గొలుసు ఇష్టం లేదు, మా తమ్ముడి చేతికి ఉంగరం ఏం చేద్దాం అనుకుంది ఆవిడ వెళ్ళి. ఇప్పుడు ఆ గొలుసు పెట్టుకుని ఏం చేస్తుంది? కంసాల ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తుంది? ఆయన ఏమ్మా ఇలా వచ్చంటే ఏం లేదయ్యా, ఇది కరగొట్టేసి ఉంగరం చేసే. ఇప్పుడు కంసాలు వాని అగ్ని ఏం చేస్తుంది? ఒక రూపముతో ఉన్నటువంటి దానిని మరొక రూపముతో మారుస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడి కార్యం. ఏంటంటే మానవ రూపముతో, పాపముతో, శాపముతో బంధింపబడి మనము దేవుడికి విరోధకరమైన స్వభావంతో, జీవితంతో ఉన్నటువంటి మన రూపాన్ని కంసాలు వారి అగ్ని వంటి దేవుడికి అప్పగించుకుంటే నేను ఇంపైన రూపముగా సమాజములో దేవునికి ఒక విలువైన రూపముగా మార్చేస్తాడు. ఇది యాకోబు అనుభవము. హల్లెలూయా యాకోబు తల్లి చాటున కొడుకుగా పెరిగాడు. కొంతమంది తల్లులు తమ కొడుకుని నాశనం చేయడానికి తల్లులు కారణం. తల్లులారా వినండి, నీ కొడుకు నాశనం అయిపోవడానికి కారణం నువ్వే. ఎందుకంటే భర్త గద్దిస్తే నువ్వు అతి ప్రేమ ఎక్కువైపోయి కొంగును గడ్డేసుకుండి భర్తకి ఏమి తెలియకుండా దాచేసుకుంటారు. పెద్ద ఏదో ఉత్తములు అనుకుంటారు వీళ్ళు తల్లుళ్ళు. జాగ్రత్తగా నా సందేశాలు. తల్లి మొదటి గురువు కావాలి పిల్లలకు.
హల్లెలూయా. ఎందుకంటే తండ్రి చిరాకులోను పరాకులోను కుటుంబ క్షేమం కొరకు తన పనులు చూసుకుని వెళ్ళిపోతాడు బయటికి. తల్లి ఈ బిడ్డలు చెడిపోకుండా వాళ్ళకి అదురు పెట్టవలసిన సమయంలో పెట్టకపోతే వాళ్ళు చెడిపోతారు. రేపు పొద్దున జీవితకాలం అంతా తన్నించుకుంటూ ఎడుతావు నువ్వు. నేను చెప్తున్నా, తన్నించుకుంటూ ఎడుతావు నువ్వు. గార పెట్టొద్దు, దారిలో పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు వదిలేసావనుకో అప్పుడు నిన్ను వదిలేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వదిలేస్తావు, తర్వాత నిన్ను వదిలేస్తాడు. ఇంక తేడా ఏం ఉండదు. అందుకని తప్పు తప్పు అని పిల్లలకి చెప్పేలాగా చెయ్యాలి. ఇది తల్లిగా నీ బాధ్యత. గార పెట్టుకుని సంగలెక్కించుకోవాలనుకో నిన్ను అలా వదిలేస్తాడు ఇంకో దానికోసం. తర్వాత అప్పుడు అదే నీకోసం ఇన్ని చేశాను అన్ని చేశానంటే మత్తయి సువార్త 7 అది చెప్పింది. యేసు ప్రభువు అంటున్నారు, ప్రభా మీ నామాన్నే దెయ్యాలు వదిలిపెట్టాం, అద్భుతాలు చేసాం, స్వస్థతలు చేసామని అంటే నువ్వెవడో నాకు తెలియదు పోమన్నాడు ఆయన. అలాగే ఒరే నీ కోసం కడుపు మార్చుకోండి, మొత్తం అంతా నీ కోసమేరా దాచంటే నువ్వెవరో నాకు తెలియదు అంటే అడుగు దాన్ని పెట్టి. అందుకని అటువంటి పనులు చేయకుండా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చేది నీకు చెప్పు, దవడ మీద లాగు పెట్టాలి, శుభ్రంగా తొడ కోసం పెట్టాలి. ఈ వస్తువు నీ బిడ్డ చేతిలో ఒక వస్తువు చూసావనుకో తల్లిలారా మూసిపోయి దాచుకోవడం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడిది ఇది, మర్యాదగా చెప్పు. టప్ 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 వేసేది. ఇంకా అప్పుడు అది చెప్పేదాకా టప్ టప్ప వేసేది. అప్పుడు వాడికి ఏమో తెలుసా, ఎప్పుడైనా ఒక వస్తువు నాది కాని వస్తువు నా చేతిలో కనుక చూస్తే మా అమ్మ నాకు మామూలుగా దోశలు వేయదు ఇంట్లో అని తెలియాలి వాడికి. తెచ్చింది దాచుకున్నాం అనుకో మొత్తం అంతా తెచ్చేస్తాడు. ఆ తర్వాత నీ పంపంతా బయటెట్టేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, కంసాలువ అనే అగ్ని ఒక వస్తువుని ఒక వస్తువుగా మార్చినట్లుగా దేవుని కంసాల అగ్ని ఏం చేస్తుందంటే నిన్ను నాశనం చేయదు. అగ్ని ఇప్పుడు ఏం చేస్తుంది? అగ్ని నీకు అందమైన రూపాన్ని ఇస్తుంది. నీ అగ్ని 2 రకాలు. మొదటి అగ్ని కాల్చేస్తుంది. ఈ 2 అగ్ని ఎందుకన్నాడు మళ్ళీ ఇక్కడ కంసాలువ అనే అగ్ని అన్నాడు. ఈ అగ్ని ఏం చేస్తుంది? ఒక విలువైన రూపాన్ని ఇస్తుంది. యాకోబు ఏం చేశాడు? తల్లి చాటున కొడుగా పెరిగాడు. తల్లి బాగా గారం ఇచ్చింది, అన్ని చేశాడు. మొత్తం మీద వెళ్ళాడు. కొంతకాలం తర్వాత తను అనుభవించవలసిన పరిస్థితులు అనుభవించాడు. బుద్ధి వచ్చింది. ఇలా కాదు జీవితము, ఇది కాదు, నా పితరులైన అబ్రాహాం ఇస్సాకు చేసినట్లుగా ఇది కాదని అర్థమైంది. యొబేకు రేవు దగ్గర కంసాలువ అనే అగ్నికి వెళ్ళాడు తను. అంటే అంటున్నారా, వెళ్ళి ఏం చేశాడు? మొత్తం తన జీవితాన్ని అంతా మార్చేసుకున్నాడు. అప్పుడు వరకు యాకోబు పేరు ఏంటి? మోసగాడు కదా. ఆ తర్వాత అక్కడే మళ్ళా అదే సిచ్యువేషన్ లో ఏమయ్యాడు? తను ఇశ్రాయేలుగా. ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలుగా మార్చాడట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అప్పుడే మోసగాడు, అప్పుడు ఏమైపోయాడు? అప్పుడే పాత బంగారం ఆయన చేతిలోకి వెళ్ళి, అప్పుడే ఒక వస్తువు కంసాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది? ఆ వస్తువు ఇంకో వస్తువుగా మారిపోయింది. నేను చెప్తున్నాను, దేవుడు చూడాలి ఇలాగా నిన్ను ఎలా పుట్టావో, ఎలా పెరిగావో, ఎలా బ్రతుకుతున్నావో అలాగ ఉంచాలనుకుంటుంది ఈ సంఘంలో, సమాజంలో. నిన్ను ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడంటే ఎలా చూడాలి? పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల కంటే ఘనమైన స్థితిలో నిన్ను పెట్టాలని అనుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుడు నన్ను అలా పెట్టాలనుకుంటుంటే నేను అలా ఉండాలనుకుంటున్నాను అన్న వాళ్ళు చేపేకెత్తండి సారి. నీ ఇష్టం, నేను బలవంతం పెట్టను, ఉండాలనుకుంటూ పెట్టు, లేదంటే నీ ఇష్టం బతుకు. నేనేం చేయగలుగుతానండి? సమాజంలో ఎంతో మంది నన్ను తిడుతున్నారు, ఏసైని తిడుతున్నారు, నా దాసుని, నా ప్రవక్తను తిడుతున్నారు, వాళ్ళు కర్మణాలు భరించుకున్నారు. అలా నేనేం ఇబ్బంది పెట్టను, మిమ్మల్ని చూస్తున్నాను. చూడండి, దేవుడు నన్ను ఏ విలువైనటువంటి స్థానంలో విలువైన వ్యక్తిగా పరలోకంలో పెట్టాలనుకుంటున్నాడు, అలా నేను ఉండాలనుకుంటున్నాను అన్న వాళ్ళు కంప్లీట్ గా పైకెత్తండి. నేను చూస్తాను ఒక మాట. ఎందుకంటే పెట్టేవాళ్ళ కొరకు నా ప్రార్థనా గదిలో నేను కన్నీరు కార్చి ఏడుస్తాను, నేను ప్రార్థిస్తాను. పెట్టలేదనుకో దాని కొరకు కూడా ఏడుస్తాను. ఎందుకో ప్రభా వాళ్ళు పెట్టనంటున్నారు, వాళ్ళు నష్టపోకూడదు ప్రభా, నా పరిధిలో నా కనుసైగులలో ఉండి కూడా వాళ్ళు నష్టపోతుంటున్నారు ప్రభా, నా వల్ల కాదని నేను ఏడుస్తాను. బాధ అదే కానీ దేవుడు చెప్తాను. హల్లెలూయా. సంతోషం. నేను అదే చెప్తున్నాను. దేవుడు నిన్ను ఏదో చేయమని అన్నట్లా నిన్ను ఆ విలువైన ఒక స్థానంలో పెట్టాలని అనుకుంటున్నాడు. నేను చెప్పిన మాట యథార్థంగా నీ బంధువులు ఉన్నారు కదా, ఇలా చూడాలి, నీ రక్త సంబంధులు, నీ బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, నిన్ను ఇప్పుడున్నటువంటి ఆ స్థితి కాకుండా ఒక ఉన్నత స్థితిలో నువ్వు ఉండాలని నీ కొరకు ఎంతమంది ఆరాటపడుతున్నారు నీ జీవితంలో చెప్పిన మాట. నువ్వు ఉన్న ఈ స్థితి కాకుండా నిన్ను ఒక ఉన్నత స్థితిలో పెట్టాలి,
ఏ మనుషులైతే నిన్ను హేళన చేసి అవమానించి నీచంగా అసహ్యంగా చూస్తూ ఉన్నారో అదే మనుషులు ఎదుట నిన్ను ఒక విలువైనటువంటి వ్యక్తిగా నిలబెట్టాలని నీ జీవితంలో కోరుకునే ఎంతమంది ఉన్నారు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది ఉన్నారు? నేను చెప్తున్నా, జోసెఫ్ అనే నేను ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కోరిక కలిగి ఉన్నాను నేను. అందుకే అందరిని ఎక్కువ ప్రేమించడానికి ఎక్కువ ఏడుస్తాను కారణం ఇదే. కానీ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు నేనేం చేయగలను చెప్పండి మాట, ఏమైనా చేయగలుగుతామా? ఏమి చేసేది ఉండదు ఇక. కానీ దేవుడైతే చేయాలనుకుంటున్నాడు, నేను అప్పగించుకున్నాను. నువ్వు అప్పగించుకుంటే దేవుడికి, నువ్వు చదువు రాకపోయినా వింటున్నారా, నీకు ఆరోగ్యం లేకపోయినా, నీకు ఏమీ తెలియకపోయినా దేవునికి అవకాశం ఇస్తే నీ జీవితాన్ని అలా విలువైన వ్యక్తిగా మారుస్తాడు ఆయన. ఇది కంసాలు వాని అగ్ని చేసే పని. నీ ఇష్టం. ఈ బండెక్కిపోయిన హృదయంతో ఈ బండ వస్తువుగా ఎవరికి నీకు ఉపయోగం లేకుండా ఎవరికి ఉపయోగం లేకుండా అలాగే బ్రతికేస్తానంటవా, అలాగే ఉండు, నీ ఇష్టం. లేదంటే కంసాలు వాని అగ్ని ఒక అందమైన రూపాన్ని ఇస్తుందని చెప్తుంది వాక్యం. అలాగే నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఒక అందమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది వాక్యం. హల్లెలూయా. సో లాస్ట్ వర్డ్ ఏంటి? సాకలవాణ్ణి సబ్బు. సబ్బు దేనికి సాకలవాడు ఉపయోగిస్తాడు? నాకు సరిగ్గా చెప్పాలి ఆన్సర్. మనం చెప్పే స్పష్టంగా ఉండాలి. బట్టలు ఉతకడానికి కాదు, బట్టల్లో మురికి ఉతకడానికి. హల్లెలూయా. బట్టలు ఉతకడానికి అన్నారు అంటే. హల్లెలూయా. బట్టల్లో ఉన్నటువంటి మురికిని ఉతకడానికి సాకలవాడిని సబ్బు. ఈరోజు మానవ జీవితాలలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని, ఆ మురికిని, ఆ విధేయతను కడగడానికి దేవుడు తన సబ్బును ఉపయోగిస్తున్నాడు. అందుకనే ఏంటి భక్తుడైనటువంటి దావీదు 51వ కీర్తనలో, అందుకే నేను చెప్తున్న తెలుగు పదాల అర్థాలు వీళ్ళైతే అక్కడ యారో మార్క్ వేసుకుని అక్కడ రాసుకుంటే మీకు అర్థం ఎవడు చెప్పడు మీకు. హల్లెలూయా. 51వ కీర్తనలోనికి రండి, మీకు ఒక విలువైనటువంటి వరుడు మీకు చూపెడతాను. వర్డ్ 51వ కీర్తన 6వ వచనం నుండి చదవండి త్వరగా. 6-7 వచనాలు. చూడండి ఇలాగా